దేవుని సంఘమా, మీ కుటుంబాలు కట్టబడాలంటే, మీ బ్రతుకుల్లో దేవుని కార్యాలు జరగాలంటే, మీ జీవితాలు తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలంటే, సాతాను దోచుకొని పోబడిన దాన్ని తిరిగి నువ్వు సంపాదించుకోవాలంటే, శత్రువుని ఎదుట చెప్పు కింద తేలై అణచబడాలి అంటే, నీ కుటుంబంలో నెమ్మది కావాలి అంటే, భౌతికమైన వాటి వైపు కాక ఆత్మ సంబంధమైన దేవుని వైపు చూడడం అలవాటు చేసుకో. ఆయన కృప నీ జీవితంలోనికి వస్తే ఆయన నీ బ్రతుకు చెయ్యలేని అద్భుతం అంటూ ఏది లేదు. ఈ రాత్రి అట్టి అద్భుతం చేసే దేవుని వైపు ఇశ్రాయేలీయులు త్రిప్పబడగా మనం వాక్యం చదువుకున్నాం. ఈలాగున శత్రువులు ఫిలిష్తీయులు ఇశ్రాయేలీయుల ఎదుట అణచబడిరి. ఈలాగున వాళ్ళు పోగొట్టుకున్న ఎక్రోను మొదలుకొని గాతు వరకు ఉన్న వాళ్ళ గ్రామాలను తిరిగి స్వాధీనపరుచుకోగలిగిరి. ఇలాగున వారు నెమ్మది పొందుకున్నారు. ప్రియ గ్రామస్తులారా, దేవుని సంఘస్థులారా, సహోదరి సహోదరులారా, నువ్వే భక్తి చేసి ఎంత నష్టపోయి, ఎంత కృంగిపోయి, ఎంత కుమిలిపోయి, ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించక, ఎవరు నా బ్రతుకులో మేలు చేస్తారు, ఎక్కడికి వెళ్ళాలి అని ఎటు తోచక దిక్కు తోచని పరిస్థితిలో వేదన చెందుతున్నావా? ఈ రాత్రి నేను ప్రకటించే దేవుడు నీ ఎదుట ఉన్న శత్రువులను అణిచివేయగలడు. నెమ్మది లేని నీ జీవితానికి నెమ్మదినివ్వగలడు. కోల్పోయిన ఆశీర్వాదాన్ని, వైభవాన్ని తిరిగి నీ ముందుకు తీసుకురాగలిగిన వాడు ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు. దేవునికి స్తోత్రం చెప్పండి.